గుడ్ మార్నింగ్ శుభోదయం 99% ఎజెండాకు స్వాగతం. ఒక కాలంలో బ్యాంక్ ఉద్యోగం అంటే అత్యంత భద్రమైన ఉద్యోగంగా చూసేవాళ్ళు. బ్యాంక్ ఉద్యోగం వస్తే జీవితంలో అన్ని రకాలుగా సెటిల్ అయినట్టుగానే భావించేవాళ్ళు. బట్ రాను బ్యాంకుల ప్రైవేటీకరణతో పాటుగా బ్యాంకుల కంప్యూటరైజేషన్తో ఒకవైపు బ్యాంకుల్లో పనిభారం పెరగటంతో పాటుగా జీతాలు కూడా గణనీయంగా తగ్గుతూ వచ్చాయి. అంటే జీతాలు మొత్తంగా పెరిగినప్పటికీ ఇతర ఉద్యోగాలతో పోల్చినప్పుడు, ఇతర పే స్కేల్స్తో పోల్చినప్పుడు బ్యాంకు ఉద్యోగులు తమ జీతాలు చాలా తక్కువగా ఉంటున్నాయని కంప్లైంట్ కూడా చేస్తున్నారు. సో అందుకోసం ఈ రోజు నుంచి బ్యాంక్ ఎంప్లాయీస్ దేశవ్యాప్తంగా సమ్మెకు దిగారు. ఈ సమ్మెకు ఎందుకు దిగుతున్నారు, కారణాలేంటి, కేవలం జీతాలు పెరగకపోవటమేనా, ఇంకా ఏమైనా అంశాలు ఉన్నాయన్న విషయం మనం మాట్లాడుకోబోతున్నాం. దానికి ముందుగా దానికి సంబంధించిన ఒక కథనాన్ని చూద్దాం. ప్రతి మనిషి జీవితము బ్యాంకింగ్ వ్యవస్థతో అనుసంధానమవుతోంది. నిరుపేదలకైనా బ్యాంక్ ఖాతా లేనిదే రేషన్ బియ్యం కూడా దొరకని రోజులొచ్చాయి. బ్యాంకింగ్ సేవల విస్తృతి పెరుగుతోంది. బ్యాంకింగ్ రంగం సమకూర్చుకుంటున్న ఆధునిక హంగులు ఉద్యోగులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వీటన్నింటినీ తట్టుకుని బ్యాంక్ ఉద్యోగులు ఒత్తిడితో పనిచేస్తున్నప్పటికీ వారి వేతన సవరణపై మాత్రం సీత కన్ను వేస్తోంది. దీంతో ఉద్యోగులు ఒక్కరోజు సమ్మెకు దిగారు. వేతనాలు పెంచాలంటూ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో ఒకరోజు దేశవ్యాప్త సమ్మెను తలపెట్టారు. గతంలో పెరిగిన మాదిరిగా 11% కాకుండా 23% మేర తమ వేతనాలను పెంచాలని డిమాండ్ చేస్తూ బ్యాంక్ ఉద్యోగులు సమ్మె బాట పట్టారు. ఇతర ఉద్యోగుల మాదిరిగా తమ జీతాలు పెరగడం లేదనే ఆవేదనలో ఉన్నారు బ్యాంకుల ఉద్యోగులు. 5 ఏళ్లకోసారి సవరించే వీరి వేతనాలను చివరిసారిగా 2007లో పెంచారు. అయితే 2012లోనే వీరి జీతాలు పెరగాల్సి ఉంది. కానీ ఇప్పటికీ ఆ ప్రక్రియ పూర్తి కాలేదు. ఈ విషయమై బ్యాంక్ యాజమాన్యాలకి ఉద్యోగ సంఘాలకి మధ్య జరిగిన చర్చలు ఫలించలేదు. ఉద్యోగ సంఘాలు కనీసం 23% పెంచాలని కోరుతుండగా యాజమాన్యాలు 11% మాత్రమే పెంచుతామంటున్నాయి. దీంతో వ్యవహారం సమ్మె దాకా వెళ్లింది. 2007లో బ్యాంక్ ఉద్యోగుల వేతనాలు 17% పెరిగితే 2009లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు 39% పెరిగాయి. 2007లో ప్రభుత్వ రంగ బ్యాంకుల వ్యాపారం 33 లక్షల కోట్ల రూపాయలు కాగా 2012 నాటికి 85 లక్షల కోట్లకు పెరిగింది. ఇదే కాలంలో బ్యాంకుల లాభాలు 43,000 కోట్ల నుంచి 1,00,000 కోట్లకు పైగా పెరిగాయి. ఒక్కొక్క ఉద్యోగిపై సంపాదించిన తలసరి లాభం రెట్టింపైంది. ఉద్యోగులు కోరుతున్న విధంగా 25% జీతాలు పెంచినా బ్యాంకుల లాభాలకు ఎలాంటి డోకా ఉండదు. ఉద్యోగుల ఆందోళనతో బ్యాంక్ యాజమాన్యాలు 11% పెంచడానికి సిద్ధమైనప్పటికీ 23% పెంచాలని ఉద్యోగులు పట్టుబడుతున్నారు. ఒకవేళ వారు అడిగినట్లు పెంచిన యాజమాన్యాలపై పడే భారం కేవలం 4,000 కోట్లే. బడాబాబులకు 27,000 కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేసిన బ్యాంక్ యాజమాన్యాలు 10 లక్షల మంది ఉద్యోగులకు 4,000 కోట్ల రూపాయల వేతనం పెంచడానికి ససేమిరా అంటున్నాయి. వసూలు కావాల్సిన మొండి బాకీలు 2.5 లక్షల కోట్లకు పైగా ఉన్నప్పటికీ బడాబాబుల పట్ల ఇంత కనికరం ప్రదర్శిస్తున్న బ్యాంక్ యాజమాన్యం ప్రభుత్వ ఉద్యోగుల జీవితాల విషయంలో నిర్దయగా వ్యవహరిస్తుండడమే అందరినీ బాధిస్తోంది. ఈ విషయం గురించి మాట్లాడటం కోసం మనతో స్టూడియోలో ఉన్నారు బిఎస్ రాంబాబు గారు, ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. సో ఈ సమ్మెకు కేవలం జీతాలు పెరగకపోవటమే ఒక కారణం అంటే జీతాలు అనేవి బ్యాంకు ఉద్యోగుల జీతాలు ఒకప్పటితో పోలిస్తే సంఖ్యలో పెరిగినప్పటికీ కంపారిటివ్లీ చాలా తక్కువగా ఉన్నాయని అంటున్నారు. ఎంతవరకు వాస్తవం ఇది? అంటే ఇప్పుడు ఈసారి యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సమ్మె ఈరోజు ఏదైతే ఉందో అది కేవలం జీతభత్యాల పెంపుదల కోసం మాత్రమే జరుగుతున్నది. ఓకే. అయితే దీనిలో ఏంటంటే ఒకసారి వివరాల్లో కనుక మనం వెళ్తే 5 సంవత్సరాలకు ఒకసారి ఈ వేతన సవరణ ఒప్పందం యాజమాన్యాలకి ఉద్యోగ సంఘాలకి మధ్య జరగటం అనేది గత 30-40 సంవత్సరాలుగా వస్తుంది, కొత్తగా వచ్చింది కాదు. సో ప్రస్తుతం జరగాల్సినటువంటి వేతన సవరణ ఏదైతే ఉందో 2007 సంవత్సరం నవంబర్లో జరిగినటువంటిది 2012 సంవత్సరం నవంబర్కి ఇది ఎక్స్పైర్ అయిపోయింది. సో 2012 నవంబర్ నుంచి ఈ చర్చలు జరుగుతూనే ఉన్నాయి. 2 సంవత్సరాలుగా దాదాపు 24 నెలలు అయిపోయింది. అయితే ఉద్యోగ సంఘాలు కోరేది ఏంటంటే క్వాలిటీ ఆఫ్ ది క్లరికల్ స్టాఫ్ని, ఆఫీసర్ స్టాఫ్ని ఎప్పుడైతే బ్యాంక్ రిక్రూట్ చేసుకుంటూ వెళ్తుందో ఆ క్వాలిటీ ఆ స్టాఫ్కి తగ్గట్టుగా కనుక వేతనాలు కనుక లేకపోతే బ్యాంకులో క్వాలిటీ వర్క్ పెరగదండి. ఇవాళ బ్యాంకింగ్ అనేటటువంటిది ప్రతి ఒక్క వ్యక్తి యొక్క దైనందిన జీవితంలో ముడిపడి ఉన్నటువంటి అంశం ఇది. ప్రతి ఒక్క వ్యక్తి పొద్దున లేచిన దగ్గర నుంచి
తనకు ఉన్నటువంటి పొదుపు చేసుకోవటమే, అదే రకంగా తనకు కావలసినటువంటి రుణాలను బ్యాంకుల ద్వారా తీసుకోవటం, అదే రకంగా ఏదైనా కనుక మనీని ట్రాన్స్ఫర్ చేసుకునే విధానాలు బ్యాంకులను ఉపయోగించడం. సో ప్రతి ఒక్క వ్యక్తి యొక్క ఆర్థిక అవసరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ బ్యాంకుతో ముడిపడి ఉన్నాయి. సో అందుకని ఉద్యోగ సంఘాలు అడుగుతున్నది ఏమిటంటే ఇవాళ పర్సంటేజెస్ వైజ్ న్యాచురల్గా ఒక పర్సంటేజ్ అనగానే ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగులకి ఎంత పర్సంటేజ్ పెరిగింది, ప్రభుత్వ ఉద్యోగులకు ఎంత పర్సంటేజ్ పెరిగింది, ఆర్టీసీ ఎంప్లాయీస్కి ఈ రకంగా పర్సంటేజ్ కంపేర్ చేయొచ్చు. బట్ ఇక్కడ విభిన్నమైనటువంటి ఇదేంటంటే ఎన్ని వేల కోట్లు ఇవాళ ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి, ఎంతమందికి డిమాండ్ చేస్తున్నాయి, ఆ రకంగా పర్ ఎంప్లాయీకి వచ్చేటటువంటి ఆ వేజ్ ఎంత ఉంటుంది అనేటటువంటి దానిలో కూడా లెక్క పెట్టాలి. ఇవాళ 10 లక్షల మంది బ్యాంకు ఉద్యోగస్తులు అధికారులు కూడా ఈ బ్యాంకింగ్ రంగంలో పనిచేస్తున్నారు. 5 సంవత్సరాలకు వచ్చేటటువంటి వేతన సవరణలో ఇవాళ 25% ఉద్యోగ సంఘాల యాజమాన్యాలు ముందు పెట్టాయి. అది క్వాంటమ్ వైజ్ కనుక చూస్తే కేవలం 8,200 కోట్ల రూపాయలు మాత్రమే. సో 8,200 కోట్ల రూపాయలు 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటటువంటి వేతన భారం ఇవన్నీ కూడా. అయితే ఇవాళ బ్యాంకింగ్ రంగంలో దాదాపు 1,41,000 కోట్ల రూపాయలు ఆపరేటింగ్ ప్రాఫిట్ వస్తుంది. అంటే 10 లక్షల మంది ఉద్యోగస్తులు దాదాపుగా 60-70 వేల బ్రాంచ్ శాఖల్లో చేస్తున్నటువంటి కాంట్రిబ్యూషన్ వలన బ్యాంకింగ్ రంగం సంపాదిస్తున్నటువంటి ఆపరేటింగ్ ప్రాఫిట్ 1,40,000 కోట్ల రూపాయలు. బట్ హయ్యర్ లెవెల్లో బోర్డ్స్ లెవెల్లో చైర్మన్ లెవెల్లో మిగతా జనరల్ మేనేజర్ స్థాయిలో అడ్వాన్సెస్ చేయటం వలన పెరిగిపోయినటువంటి ఎన్పిఏలు ఏవైతే ఈ రాని బాకీలు ఉన్నాయో వాటికి చేసేటటువంటి ప్రొవిజనింగ్ కానీ ఇతర అంశాల వల్ల కానీ 80,000 కోట్ల రూపాయలు ప్రొవిజనింగ్కి వెళ్ళిపోతుంది. అంటే ఆపరేటింగ్ ప్రాఫిట్ 1,41,000 కోట్ల రూపాయలు ఉన్న నెట్ ప్రాఫిట్ వచ్చి 40,000 కోట్ల రూపాయలకే పరిమితమైంది. సో ఇది బ్యాంకులు వాదన చేస్తున్న వాదనది. అంటే కొంచెం దాన్ని క్లియర్గా చెప్తారంటే మొండి బాకీలకు ప్రొవిజనింగ్గా ఈ డబ్బులు వెళ్తున్నాయి అంటే వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ దట్? అంటే ఇప్పుడు ఒక అడ్వాన్స్ కనుక ఒక వ్యక్తికి ఇవాళ సుజనా చౌదరి గారి పేరు బాగా ప్రాచుర్యంలోకి వస్తుంది. ఆయన 310 కోట్లు ఒక బ్యాంక్ ఎగ్గొట్టారనేటటువంటి వార్తలు వస్తాయి. ఇప్పుడు ఒక కార్పొరేట్ రంగంలో ఉన్నటువంటి ఒక బిజినెస్ కన్సర్న్ కానీ లేదా మరొక వ్యక్తి కానీ ఒక బ్యాంక్ నుంచి కనుక తీసుకున్నటువంటి రుణం సకాలంలో కనుక దాన్ని రీపే చేయకపోతే 6 నెలల లోపల కనుక వడ్డీని దాన్ని పే చేయకపోతే దాన్ని ఒక రాని బాకీగా పరిగణిస్తారు. అంటే ఒక వ్యక్తి ఒక 100 కోట్ల రూపాయల రుణం ఒక బ్యాంకు నుంచి తీసుకుని 6 నెలలు కనుక దాని వడ్డీని కనుక సర్వీస్ చేయకపోతే దాన్ని రాని బాకీగా పరిగణిస్తారు. ఎప్పుడైతే రాని బాకీగా పరిగణించారో ఆ మొత్తం లోన్ని రీకాల్ చేస్తారు. సో అసలు 6 నెలల వడ్డీయే పే చేయలేని వ్యక్తి మొత్తం లోన్ ఎక్కడ పే చేస్తాడు? చేయడు. సో దానికి సంబంధించినటువంటి సెక్యూరిటీలు కరెక్ట్గా ఉన్నాయా, దానికి సంబంధించినటువంటి ఇన్స్టాల్మెంట్ సరిగ్గా చేస్తున్నారనేటటువంటి ప్రధానమైంది. రాకపోవటం వల్ల కంటిన్యూస్గా ఉండి లిటిగేషన్స్ చేసి చివరికి ఈ రుణాన్ని మాఫీ చేసేస్తారు. సో ఎవరికీ తెలవకుండా లక్షల కోట్ల రూపాయలు రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్గా ఉన్న చక్రవర్తి గారైతే గత 10 సంవత్సరాల కాలంలో కేవలం కార్పొరేట్ రంగానికి 1,00,000 కోట్ల రూపాయలు మాఫీ చేసామని మేము చెప్తుంది కాదు, ఈ రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్ చెప్పింది. అంటే ఇవాళ దేశంలో ధనవంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే 1,00,000 కోట్ల రూపాయలు మాఫీ చేసిన బ్యాంకింగ్ రంగం 1,00,000 కోట్లు. ఇవాళ దానిలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులకి అధికారులకి ప్రభుత్వాల యొక్క పాలసీలు విధానాలను ఇంప్లిమెంట్ చేసేటటువంటి ఫోర్స్కి 8,200 కోట్ల రూపాయలు ఇవ్వమంటే అది ఎక్కడి నుంచి వస్తుంది? సో ఎన్పిఏకి వచ్చేటప్పటికి మీరు అడిగిన ప్రశ్నకి ఇది రాని బాకీగా పరిగణించిన తర్వాత వచ్చిన లాభాల నుంచి వచ్చినటువంటి లాభాలు ఏదైతే సంపాదించిన లాభం ఉందో దానిలోంచి కొంత భాగాన్ని ప్రొవిజనింగ్ చేయాలి. అంటే ఎంతైతే 100 కోట్ల రూపాయల రుణం రాని బాకీ కింద అయిందో ఆ 100 కోట్ల రూపాయల దాదాపు 15% దానికి ప్రొవిజనింగ్గా చేయాలి. ఈ రకంగా సంవత్సరం అంటే ఆ ఇచ్చినటువంటి రుణం రాకపోగా దాని మీద వడ్డీ రాకపోగా సంపాదించినటువంటి లాభం కూడా దాని ప్రయోజనం పోతుంది. అంటే సో ఉద్యోగస్తులు సంపాదించి వాళ్ళ బాకీలు తీర్చాలి బేసిక్గా. న్యాచురల్గా అదే జరుగుతుంది. అయితే ఇప్పుడు ఎన్పిఎల్ ఎవరు క్రియేట్ చేశారు? ఇది కూడా ప్రధానమైన సమస్య. అవును. ఇప్పుడు ఇవాళ లెక్కల ప్రకారం చూస్తే 2,10,000 కోట్ల రూపాయలు ఎన్పిఎల్ ఉన్నాయి. ఇంకా ఇవాళ బ్యాంకింగ్ రంగంలో 2,10,000 కోట్ల రూపాయలు. ఈ ఎన్పిఎల్ కాకుండా మరొక పెద్ద బాంబు ఏంటంటే దాదాపు 6 లక్షల కోట్ల రూపాయల వరకు రీషెడ్యూల్ రుణాలు ఉన్నాయి. అంటే ఒక అకౌంట్ ఆల్మోస్ట్ ఎన్పిఏది, కానీ దాన్ని ఎన్పిఏ చేయకుండా కాపాడుతూ దాన్ని రీషెడ్యూల్ చేశారు. అవి 6 లక్షల కోట్ల రూపాయలు. అంటే రెండూ కలిపితే డేంజరస్ థింగ్ ఏంటంటే 8,10,000 కోట్ల రూపాయలు ఇవాళ రాని బాకీలుగా పరిగణించాలి మనం. డేంజరస్ రీషెడ్యూల్ అంటే ఊరికే వాళ్ళని బతిలాడుకోవటం బేసిక్గా అంతే కట్టండి అని. సో 52 లక్షల కోట్ల రూపాయల మొత్తం రుణాల్లో ఇంత పెద్ద రుణం రాని బాకీలుగా కనుక వచ్చిందనంటే దాని మీద వడ్డీ రాకపోగా సంపాదించినటువంటి లాభాలన్నీ ప్రొవిజనింగ్లోకి ఎప్పుడైతే పోయినాయో న్యాచురల్గా ఉద్యోగస్తులకు జీతాలు వేయడానికి డబ్బులు ఉండవు.
అవును అయితే వీళ్ళ ప్రధానమైన సమస్య ఎవరు క్రియేట్ చేశారు ఈ ఎన్పిఎల్? అవును సో కింద స్థాయిలో ఉన్నటువంటి ప్యూన్లు కానీ, సబార్డినేట్ స్టాఫ్ కానీ, క్లరికల్ కానీ, సాధారణమైనటువంటి అధికారులు కానీ ఈ ఎన్పిఎల్ క్రియేషన్ ఎక్కడ భాగస్వాములు కారు. అవును కాకపోగా ఇవాళ టెలిగ్రాఫ్ ఆఫీసు లేని ప్రాంతాల్లో, పోస్ట్ ఆఫీసు లేని ప్రాంతాల్లో బ్రాంచ్లు ఉన్నాయి. అవును. అక్కడ పోతున్నారు, సర్వీస్ చేస్తున్నారు. సో కష్టపడి సంపాదించినటువంటి ప్రాఫిట్ అంతా కూడా ఈ పెద్ద పెద్ద వ్యక్తులు ఇచ్చినటువంటి రుణాల వలన రాని బాకీలు ఏర్పడి ఆ ప్రొవిజన్కి వెళ్ళిపోతున్నాయి. అవును వెళ్ళిపోవడమే కాకుండా ఇవాళ చట్టాలు ఉన్నాయి. ఓకే, రాని బాకీల కింద 2,10,000 కోట్ల రూపాయలు రాని బాకీలే. అది రికవర్ చేయాలి కదా. రికవర్ చేయాలంటే బ్యాంకు యాజమాన్యం దగ్గర చట్టాలు ఉండాలి కదా, చట్టాల్లో పదును ఉండాలి కదా. ఏమీ లేకుండా అవి సంవత్సరాల తరబడి ప్రస్తుతం ఉన్నటువంటి దేశంలోనే వ్యవస్థ ప్రకారం సంవత్సరాల తరబడి అసలు కేసులు హీరింగ్కే రావు. ఎవరైతే ఇండస్ట్రీస్ ఎవరైతే ఉన్నారో ఈ రాని బాకీదారులందరూ కూడా, అందరు ఇండస్ట్రియలిస్టులు కూడా చాలా చక్కటి ఆరోగ్యంలో ఉన్నారు. బట్ ఇండస్ట్రీస్ మాత్రం సిక్ అయినాయి. అవును సో ఇండస్ట్రీస్ హ్యావ్ బికమ్ సిక్, అవును. బట్ ఇండస్ట్రియలిస్ట్ ఆర్ మోర్ అండ్ మోర్ హెల్దీ. అవును విజయ్ మలియా గారు ఉన్నారు. అవును వారు దాదాపు 7,000 కోట్ల రూపాయలు రాని బాకీలుగా ఏర్పడ్డాయి. కింగ్ ఫిషర్ కంపెనీ రాని బాకీగా. బట్ కింగ్ ఫిషర్ కంపెనీ సిక్ యూనిట్. బట్ కింగ్ ఫిషర్ కంపెనీ యజమాని సిక్కున్నాడా? లేదు. విలాసవంతమైన జీవితాలు ఉన్నాయి. అవును. భూషణ్ స్టీల్స్ కంపెనీ 48,000 కోట్ల రూపాయలు తీసుకున్నారు బ్యాంకింగ్ రంగా నుంచి. ఆయన 50 లక్షల రూపాయలు లంచం ఇచ్చాడని చెప్పి సిండికేట్ బ్యాంక్ చైర్మన్ స్థాయిలో వ్యక్తిని డిస్మిస్ చేశారు. అవును. అంటే 50 లక్షల రూపాయలు లంచం ఇచ్చిన వ్యక్తి, 48,000 కోట్ల రూపాయలు రుణాలు తీసుకున్న వ్యక్తి ఇవాళ జైల్లో ఉన్నాడు, వేరే సంగతి. బట్ ఇవి గ్రాడ్యువల్గా రేపు పొద్దున అవన్నీ కూడా సిక్ అవ్వడం మొదలుపెట్టాయి. బట్ అధినేతలేమో చాలా హెల్దీగా ఉంటారు, ఇండస్ట్రీస్ మాత్రం సిక్కుంటాయి. సో దీన్ని ప్రభుత్వాలు ఆలోచించాల్సిందంటే, ఇవన్నీ కూడా మేజర్గా పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో తీసుకున్నవి. ప్రభుత్వాలు ఆలోచించాల్సింది ఏమంటే దీని రికవరీ కోసం ఏ రకమైనటువంటి పదును అయిన చట్టాలు ఉండాలి. బ్యాంకు యాజమాన్యాల దగ్గర ఇమీడియట్గా రికవరీ చేయాలి. వాళ్ళే మంత్రులుగా మారిన తర్వాత పదునైన చట్టాలు ఎలా వస్తాయి? తప్పనిసరిగా ఉండండి. చాలా ప్రధానమైన ప్రశ్న ఇది. ఇవాళ పార్లమెంటులో చూస్తే 400 కోట్ల రూపాయల పైబడినటువంటి ఆస్తులు ఉన్నటువంటి వ్యక్తులు దాదాపు 400 మంది ఉన్నారు, సర్వే చెప్తుంది. అవును. సో రాను కూడా దేశంలో 1000 కోట్ల రూపాయలు పైబడిన అధిపతులు, 2,000 కోట్ల రూపాయల ఆస్తులు కలిగిన వ్యక్తులందరూ కూడా పెరుగుతూ వస్తున్నారు. ఒక పక్క 60 కోట్లు 70 కోట్ల మంది బిలో పవర్టీ లైన్లో రోజుకి 50 రూపాయలు కూడా సంపాదించలేని వాళ్ళు. ఇంకో పక్క 2,000 కోట్ల రూపాయల అధిపతులు పెరుగుతున్నారు. ఈ 2,000 కోట్ల రూపాయల అధిపతులు ఉన్న వ్యక్తులే మెజారిటీ భాగం ఇవాళ పార్లమెంట్లో సభ్యులుగా ఉన్నారు. అవును. సో అక్కడ నుంచి మీరు వాళ్ళ దగ్గర నుంచి ఇవాళ మనకు తెలిస్తే పార్లమెంట్లో ఉన్న వాళ్ళు ఒక్క సుజనా చౌదరి మాత్రమే కాదు, అనేక మంది ఎంపీలు ఎన్పిఎంలో ఉన్న వాళ్ళు ఉన్నారని ఒక లెక్క ఉంది. సో అక్కడి నుంచి ఆ ఎన్పిఎంస్ వసూలు చేయడానికి అవసరమైన పదునైన చట్టాలు ఎలా వస్తాయి? పదునైన చట్టాలు రావండి. అందుకనే గత 20 సంవత్సరాలుగా ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ దీని మీద అనర్గళంగా మనం ఫైట్ చేస్తూ వచ్చాం. మేము అడిగేది సింపుల్గా, ఎవరైతే రాని బాకీ ఫైట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు పార్లమెంట్కి వెళ్ళి కూర్చున్నారు. ఎందుకంటే ఆ చట్టాలు రాకుండా చట్టాల ప్రాసెస్ ఆపడం కోసం వెళ్ళారు. అయితే మేము అడిగేది ఏంటంటే ప్రభుత్వాన్ని కూడా మొట్టమొదటిగా వాళ్ళ పేర్లను డిక్లేర్ చేయండి. ఇప్పుడు వాళ్ళ చట్టాలు ఎంత కోడ్ ఆఫ్ సీక్రెసీ అన్నా కూడా దొంగే అవుతాడు, రాని బాకీదారుడు రాని బాకీదారుడు అవుతాడు. కనీసం ఇవాళ ఒక బ్యాంకులో ఒక చిన్న నగ తీసుకుని ఆ నగని కనుక 6 నెలలు కనుక ఇంట్రెస్ట్ సర్వీస్ చేయకపోతే ఆ 6 నెలలు సర్వీస్ చేయనటువంటి వ్యక్తి యొక్క పేరు రాస్తున్నారు. ఇవాళ పేరు రాసి ఫలానా వ్యక్తి ఫలానా మోహన్ రావు కృష్ణారావు ఒక ఆంధ్రా బ్యాంకులో లోన్ తీసుకున్నాడు, గోల్డ్ మీద లోన్ తీసుకున్నాడు. ఆ నగని ఇవాళ రీపే చేయకపోవడం వల్ల దానికి సంబంధించిన డబ్బుని వేలం వేస్తున్నామని చెప్తారు. మరి ఆ మోహన్ రావు కృష్ణారావు యొక్క పరువు పోయినట్టేగా అక్కడ. మరి అదే ఒక సుజనా చౌదరో లేకపోతే ఇంకొక వ్యక్తో ఇవాళ రాని బాకీదారుడిగా ఉన్నాడని చెప్పి బ్యాంకులు డిక్లేర్ చేసినప్పుడు ఆ వ్యక్తి పేర్లని బహిర్గతం చేయడానికి వచ్చే అడ్డేమిటి? ఇవాళ కింగ్ ఫిషర్ విల్ఫుల్ డిఫాల్టర్ అని యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్తోంది. అదే యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పిన మాట, విల్ఫుల్ డిఫాల్టర్ అయినా నాన్ విల్ఫుల్ డిఫాల్టర్ అయినా డిఫాల్టరే. ఇవాళ బ్యాంక్స్ 6 నెలలు కనుక వడ్డీ సర్వీస్ చేయనప్పుడు అది ఎన్పిఏ చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పినటువంటి రూల్. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పినటువంటి ఆ మాటని కేంద్ర ప్రభుత్వమే తన మీద వేసుకుని బ్యాంకింగ్ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి ఫైనాన్స్ మినిస్ట్రీ ఫలానా వ్యక్తి ఫలానా బ్యాంకులో రాని బాకీదారుడు దాన్ని పేరు డిక్లేర్ చేయండి. అదే రకంగా ఇందాక నేను చెప్పినట్టుగా ఇండస్ట్రీస్ సిక్ అవుతున్నాయి కానీ ఇండస్ట్రియలిస్ట్ సిక్ అవ్వటం లేదు. అంచేత ఒక విజయ్ మలియా లాంటి వ్యక్తి యొక్క వ్యక్తిగత ఆస్తులను జప్తు చేసే అధికారం బ్యాంకులకు ఇవ్వండి. అదే రకంగా వాళ్ళు బ్యాంకులకు వ్యక్తిగత ఆస్తులు జప్తు చేసే అధికారం లేదండి. మరి చిన్న లోన్లు తీసుకున్న వాళ్ళకి నేను చూస్తాను, రైతులు గ్రామాల్లో రైతులు కోఆపరేటివ్స్లో కానీ చిన్న రుణాలు తీసుకున్న వాళ్ళకు ఇళ్లకు వచ్చి ఇళ్లలోంచి టీవీలు బియ్యం బస్తాలు ఏముంటే అవి తీసుకుని వెళ్తారు కదా, అది ఎలా చేస్తున్నారు?
చట్టాలు పర్మిట్ చేయకపోయినా చూడండి, అంతకుముందు కొన్ని ప్రైవేట్ బ్యాంకులు ఏవైతే ఉన్నాయో క్రెడిట్ కార్డు రీపే చేయనటువంటి వాళ్ళని కిడ్నాపులు చేయటం, వాళ్ళని ఎక్కడో వాళ్ళ గృహాల్లో బంధించడం, ఇవన్నీ కూడా విన్నాం. అట్లాగే ఈ మైక్రో ఫైనాన్స్కి సంబంధించిన వాళ్ళు కూడా బ్యాంక్ నుంచి లోన్ తీసుకోవటం, మైక్రో ఫైనాన్స్ కంపెనీ నడిపించడం, దాని ద్వారా అధిక వడ్డీలకి 30%, 40% వడ్డీలు ఇవ్వటం, వాళ్ళకి 3-4% ఇచ్చారు. వాళ్ళకి యాక్చువల్గా మైక్రో ఫైనాన్స్ కంపెనీస్కి అండర్ 5% ఇచ్చారు. మైక్రో ఫైనాన్స్ కంపెనీకి అది అగ్రికల్చర్ లోన్ కింద దాన్ని కన్వర్ట్ చేసి వాళ్ళేమో పైన వాళ్ళు దాన్ని 40% వాళ్ళు ఇచ్చారు. నాన్ ప్రయారిటీ సెక్టార్లోకి వెళ్ళి దాన్ని చాలా డబ్బుకి ఇచ్చారు. అవన్నీ బయటకు వచ్చాయి. బట్ ఇటువంటివి ఏవైతే ఉన్నాయో, ఎవరైతే ఎన్పిఏ హోల్డర్స్ ఉన్నారో, ప్రభుత్వాల యొక్క మినిమం బాధ్యత ఏమిటంటే ఫలానా వ్యక్తి ఫలానా బ్యాంకులో లోన్ తీసుకున్నాడు అనేటటువంటి మాట వాళ్ళు చెప్పాలి. వాళ్ళు చెప్పకపోవటం వల్ల మేము ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్గా అనేక సార్లు ప్రతి సంవత్సరం కూడా ఫలానా బ్యాంకులో ఫలానా వ్యక్తి రాని బాకీలుగా ఉన్నాడు, మా మీద కేసెస్ ఫైల్ చేస్తున్నారు, మా మీద ఇంటర్నల్ సర్వీస్ కండిషన్ తీసుకుని మా మీద ఛార్జ్ షీట్లు బేర్లు బయట పెడుతున్నది. కానీ మేము దానికి లొంగట్టలేదు. ఎందుకంటే మా బాధ్యత ఏమిటంటే సొసైటీ డెవలప్మెంట్ కోసం ఉపయోగపడే పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్ని దెబ్బతీయడానికి ఏ వ్యవస్థ ప్రయత్నం చేసినా కూడా ఆ వ్యవస్థను క్వశ్చన్ చేస్తాం. మొత్తం ప్రపంచవ్యాప్తంగా 387 బ్యాంకులు ఫెయిల్ అయినాయి. 120 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి మెరిల్ లించ్ బ్యాంకులు కానీ అటువంటి బ్యాంకులన్నీ అమెరికా అనేటటువంటి దేశాల్లో ఫెయిల్ అయినాయి. సో ఈ బ్యాంకులన్నీ ఫెయిల్ అవ్వడానికి ప్రధానమైన కారణం రాని బాకీలు. అవును. సో బయట అనేక దేశాల్లో, అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో, అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో అనేక బ్యాంకులు ఈ కేవలం రాని బాకీల ద్వారా ఫెయిల్ అయినప్పుడు మన దేశంలో ఉన్న పబ్లిక్ సెక్టార్ రంగంలో బ్యాంకులు కూడా ఆ దుస్థితి పట్టకూడదనే ఉద్దేశంతో గత 20 సంవత్సరాలుగా ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆ రకమైనటువంటి ఆందోళన చేస్తూనే ఉన్నాం. చేసి మేము వాళ్ళ సక్సెస్ అయింది ఏంటంటే న్యాయస్థానాలు కూడా గుర్తించి వాళ్ళ యొక్క పేర్లనే కాకుండా వాళ్ళ ఫోటోలు కూడా బహిర్గతం చేయమన్నాయి. అవును, బట్ చేయలేదు కదా ఇంతవరకు. అక్కడక్కడ చేస్తున్నారు తప్పిస్తే దాన్ని ప్రభుత్వాలు దాని మీద వేసుకోవట్లేదు. ఇవాళ ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి బ్యాంకుల్లో మెజారిటీ షేర్ హోల్డర్ ప్రభుత్వం కాబట్టి, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మోసాలు చేస్తున్నటువంటి వ్యక్తుల యొక్క సంఖ్య పెరుగుతోంది కాబట్టి మేము ఒక 100 మందిని పేర్లు డిక్లేర్ చేసాం, టాప్ డిఫాల్టర్స్ వాళ్ళందరూ కూడా. ఆ టాప్ డిఫాల్టర్స్ ఏ పొజిషన్లో ఉన్నా కూడా వాళ్ళని ఎక్స్పోజ్ చేయడానికి, వాళ్ళు తీసుకున్నటువంటి డబ్బుని తిరిగి రాబట్టడానికి కేంద్ర ప్రభుత్వంకు ఉన్నటువంటి అబ్జెక్షన్స్ ఏమున్నాయి? ఎందుకని లేవంటే వాళ్ళందరూ కూడా ఈ తాన్లో గుడ్డలేవన్నీ కూడా వాళ్ళంతా పార్లమెంట్లో కూర్చున్నారు. ఈ పొలిటికల్ పార్టీలకు ప్రధానమైన సభ్యులు. అంచేత బరి తెగించి ఏం చేస్తున్నారు, నేను డిఫాల్టర్స్ అయినా కూడా నా పేరు ఎవరు డిక్లేర్ చేయడం లేదు, ఉద్యోగ సంఘాలు చేస్తే మాకేముంటుంది అనేటటువంటి దాంతో బ్యాంకుల్ని ఒక పక్కన కన్నం పెట్టేస్తున్నారు. దానివల్ల వాళ్ళు ఏం చేస్తున్నారు, వేజ్ రివిజన్ ఇవ్వండి అనేటప్పటికీ ఇవన్నీ ప్రస్తావనలోకి పట్టుకొస్తున్నారు. మేము అడిగేది కూడా వేల కోట్ల రూపాయలు ఎప్పుడైతే ప్రొవిజనింగ్లో ఇరుక్కుని పోయినాయో, రాని బాకీలను రికవరీ చేయడానికి చట్టాల్లో ఏదైతే పదును లేదో అవి చేసిన రోజున ప్రభుత్వాల యొక్క విధానాల్ని ఇంప్లిమెంట్ చేసే స్టాఫ్కి సరైనటువంటి వేజ్ రివిజన్, న్యాచురల్గా హ్యూమన్ బీయింగ్ ఎంప్లాయీస్గా ఒకప్పుడు బ్యాంకింగ్ రంగంలో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా హయ్యర్ వేజెస్ పే చేస్తున్నారు అనేటటువంటి ఉండేది. ఇవాళ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ యొక్క కంపేర్ చేస్తే వాళ్ళల్లో ఎక్కువ జీతాలు ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి టీచర్స్కి ఉన్నాయి, లెక్చరర్స్కి ఉన్నాయి. కనీసం పర్చేజింగ్ కెపాసిటీ పెంచుకునే అవకాశం కల్పించాలి. మాది ఇంతకు ముందు ఉన్నటువంటి 9th బైపార్టెడ్ సెటిల్మెంట్లో కొంత సెటిల్ చేసుకున్నాం 2007 సంవత్సరంలో. బట్ తర్వాత పెరిగినటువంటి విపరీతమైనటువంటి అధిక ధరల వలన, అనేక మన అంశాల వలన పెంచుకున్నటువంటి పర్చేజింగ్ కెపాసిటీ పోయింది. అది అట్లాగే ఇదే రకంగా బ్యాంకింగ్ రంగంలో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ యొక్క క్వాలిటీని ఎక్స్పెక్ట్ చేస్తారు కస్టమర్లు కానీ ఇంకొకరు కానీ. సో ఇవాళ ఎంబీఏలు, ఎంబీబీఎస్ చదువుకున్నటువంటి వాళ్ళు, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, ఎంసీఏ చదువుకున్న వాళ్ళు మెజారిటీ భాగం క్లరికల్గా ఆఫీసర్స్గా రిక్రూట్ అవుతున్నారు. సో వాళ్ళకి సరైనటువంటి జీతభత్యాలు ఇవ్వకుండా 15,000 రూపాయలు 20,000 రూపాయల జీతంతో పనిచేయమంటే వాళ్ళు పనిచేయరు. ఇవాళ 2008 సంవత్సరం నుంచి వచ్చినటువంటి రిసెషన్ వలన బయట ఐటీ సెక్టార్ కానీ మరొక సెక్టార్ కానీ ఇవాళ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేయటం లేదు కాబట్టి బ్యాంకుల పక్క ఆకర్షితులై ఉన్నారు. అక్కడ కనుక ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసి వెళ్ళిపోవటం వల్ల పూర్వకాలంలో గత 10 సంవత్సరాల కాలంలో కనుక చూస్తే 10th క్లాస్ పాస్ అయినటువంటి వ్యక్తికి బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం దొరికేది. ఇవాళ ప్రభుత్వాలే నిర్ణయించిన గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తే కానీ బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం ఇవ్వడానికి వీల్లేదు. మరి గ్రాడ్యుయేట్కి ఇచ్చేటటువంటి ఈ కాంపిటీషన్లో ఒక పక్క ప్రైవేట్ బ్యాంకులు టెక్నాలజీని అడాప్ట్ చేసుకుని అనేక రకాలైనటువంటి దాంతో ముందుకు వెళ్తున్నప్పుడు పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు, ఓల్డ్ జనరేషన్ ప్రైవేట్ బ్యాంక్స్ కూడా వాళ్ళతో పాటు కాంపిటీషన్లోకి రావాలంటే క్వాలిటీ స్టాఫ్ని రిక్రూట్ చేసుకోవాలి, లాభాలు సంపాదించాలి, చట్టాలు సహకరించాలి, రాని బాకీలను అరికట్టాలి, రాని బాకీలు అయినటువంటి వ్యక్తుల యొక్క ఆస్తులను జప్తు చేసే విధానాలు ఇవన్నీ చేయాలి. సో ఎన్నో అంశాలతో ముడిపడినటువంటి అంశంలో కేవలం జీతభత్యాల పెంపుదల కోసం బ్యాంకు ఉద్యోగులు సమ్మెబాట పట్టారనే దాన్ని చూడకుండా
సమ్మె బాట పట్టాల్సినటువంటి ప్రత్యేకమైన పరిస్థితులు ఎందుకు వచ్చాయి అనేటటువంటి దాని మీద కనుక దృష్టి పట్టిన రోజున ఇవన్నీ సాధ్యమవుతాయి. ఇప్పుడు బ్యాంక్ ఎంప్లాయీల జీతాలు పెంచడం, జీతపత్యాలు పెంచడం అనేది ఇంటర్నల్ ఇష్యూ కదా, దీంట్లో గవర్నమెంట్ కూడా కల్పించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఎవరు తీసుకుంటారు ఈ డెసిషన్? ఇది ప్రభుత్వాలు తీసుకోవాల్సిన నిర్ణయమేనండి. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్తో 2012 నవంబర్ నుంచి దాదాపుగా 24 దఫాలుగా చర్చలు చేశాం. ప్రతి చర్చలో ఎలా జరుగుతుంది దాదాపుగా చర్చలు ఎట్లా జరుగుతాయనంటే ప్రభుత్వం వీళ్ళకి ఒక మ్యాండేట్ ఇస్తుంది. ఇక ఇంతవరకు మీరు వెళ్ళండి, ఇంతకు మించి వెళ్ళడానికి వీల్లేదు. సో ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్కి మేము 25% మేము డిమాండ్ చేసాం. వాళ్ళు ముందు 5%తో మొదలుపెట్టారు. ఓకే. సో శాతానికి మన అండర్స్టాండింగ్ చెప్తున్నాను. అంటే ఇవాళ 1% అని అంటే 330 కోట్ల రూపాయలు. అంటే ఇవాళ జీతభత్యాల కోసం ఎంప్లాయీస్కి, ఆఫీసర్స్కి ఎస్టాబ్లిష్మెంట్ ఎక్స్పెన్సెస్ అంటే వాళ్ళ యొక్క బేసిక్ కానీ, డిఏ కానీ, హెచ్ఆర్ఏ కానీ, సిసిఏ కానీ, ఎల్టీసీలు కానీ, హాస్పిటలైజేషన్ కానీ అన్ని అంశాలు కనుక చూస్తే సంవత్సరానికి 33,000 కోట్ల రూపాయలు 10 లక్షల మంది బ్యాంకు ఉద్యోగస్తులకి ఎస్టాబ్లిష్మెంట్ ఎక్స్పెన్సెస్ అవుతున్నాయి. అంటే దాని అర్థం 1% వచ్చి 330 కోట్ల రూపాయలు. సో మేము దాదాపు 8,200 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తే యాజమాన్యాలు మాకు ఆఫర్ చేస్తే 1,500 కోట్ల రూపాయలు మాత్రమే. ఓకే. 25% అంటే 8,200 కోట్లు. 8,200 కోట్లు, 330 కోట్ల రూపాయలు ఒక పర్సెంటేజ్ కాబట్టి దాదాపుగా 8,200. దాన్ని మేము 23% తక్కువ చేసాం. అంటే 7,500 కోట్ల రూపాయలకు ఉంది. 5% నుంచి 11% వచ్చి ఆగిపోయినారు వాళ్ళు. అంటే 11% అంటే 3,450 కోట్ల రూపాయలు మాత్రమే. వేరేజ్ ఏ రంగంలోకి వెళ్ళినా కూడా దాదాపు 1,000 కోట్ల రూపాయలు ఆఫర్ చేసినారు. మేము అడిగేది కూడా ఏంటంటే బ్యాంక్ ఎంప్లాయీస్కు సంబంధించి బ్యాంక్ ఎక్స్పాన్షన్, ఇవాళ బ్యాంక్ బ్రాంచెస్ అని ఎక్స్పాండ్ అవుతున్నాయి. అలాగే క్వాలిటేటివ్ స్టాఫ్ వస్తున్నారు, వాళ్ళని రిటైన్ చేసుకోవాలి. లేదా క్వాలిటీ ఉన్నటువంటి స్టాఫ్ వెళ్ళిపోతారు, క్వాలిటీ లేనటువంటి పీపులే లోపలికి వస్తారు. అట్రిషన్ రేట్ బాగా పెరిగిందని విన్నాను బ్యాంకుల్లో, అది ఎంతవరకు? అట్రిషన్ రేట్ చాలా పెరిగింది. నేను ఇందాక మీకు చెప్పినట్లుగానే రిసెషన్ ఎప్పుడైతే ఉందో, వివిధ రంగాల్లో ఎప్పుడైతే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ లేదో బ్యాంకింగ్ రంగంలో మాత్రమే ఆపర్చునిటీ ఉంది కాబట్టి అందరూ ఇక్కడ అట్రాక్ట్ అవుతున్నారు. ఇవాళ మీరు చూస్తే 1000 కొలది బ్రాంచ్లు ఓపెన్ అవుతున్నాయి. ఇవాళ 10-12 వేల మందికి కూడా ఒక బ్యాంక్ బ్రాంచ్ ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వాలన్నీ ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తున్నాయి. అదే రకంగా 1978లో బ్యాంకింగ్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు అనేది ఉండేది. సో అప్పుడు చేసుకున్నటువంటి రిక్రూట్మెంట్లు అన్నీ కూడా వాజ్పేయి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ రిక్రూట్మెంట్ బోర్డు రద్దు చేశారు. 78లో రిక్రూట్ అయినటువంటి వాళ్ళు 1990లో మొత్తం రిక్రూట్మెంట్ స్టాప్ చేసేసారు. అంటే కేవలం ఒక 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు మాత్రమే రిక్రూట్ అయినాయి. అప్పుడు రిక్రూట్ అయిన వ్యక్తులందరూ కూడా 2016 నాటికి రిటైర్ అయిపోతున్నారు. వీళ్ళందరూ కూడా అప్పుడు 10th క్లాస్ పాస్ అయినటువంటి వాళ్ళు, గ్రాడ్యుయేట్ అయినటువంటి వాళ్ళు. బట్ మళ్ళీ 2010-2009 నుంచి మళ్ళీ రిక్రూట్మెంట్ స్టార్ట్ అయినాయి. ఈ రిక్రూట్మెంట్ అయినటువంటి వాళ్ళందరూ కూడా పోస్ట్ గ్రాడ్యుయేట్స్, ఎంసీఏస్, అట్లాగే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, కొంతమంది ఎంబీబీఎస్లో ఉన్నారు వీళ్ళు. సో ఆ రిక్రూట్మెంట్ విధానం ఈ రిక్రూట్మెంట్ విధానానికి తేడాలు ఉన్నాయి. సో ఇప్పుడున్నటువంటి స్టాఫ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు పెరిగినటువంటి ద్రవ్యోల్బణం కానీ, లేకపోతే ఈ రకమైన ఇన్ఫ్లేషన్ పెరిగినటువంటి నేపథ్యంలో అప్పుడున్నటువంటి వాల్యూ కానీ ఇప్పుడున్న వాల్యూ కానీ కంపేర్ చేస్తే పీపుల్ ఎక్స్పెక్ట్ చేస్తారు కనీసం నాకు 30,000-40,000 రూపాయల జీతాలు ఉండాలి. వేరే రంగాల్లో కనుక చూస్తే హాస్పిటలైజేషన్ కానీ లేదా మరొక రూపంలో కానీ అనేక రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఆ రంగంలోకి అట్లా వెళ్ళకపోయినా కూడా ఒక కంఫర్టబుల్ శాలరీ కనుక లేనప్పుడు అట్రిషన్ రేట్ ఎక్కువ పెరిగిపోయే అవకాశం. ఇవాళ 8% సంవత్సరానికి రిక్రూట్ అయినటువంటి వాళ్ళు 8-10% అట్రిషన్ రేట్లోకి వెళ్ళిపోతున్నారు. బట్ సెక్యూరిటీ జాబ్ ఇది, టైమింగ్స్ ఉంటాయి దీంట్లో అనే ఉద్దేశంతో చాలా టైమింగ్స్కి సంబంధించి కూడా సీనియర్స్, ముఖ్యంగా ఒక మిడిల్ లెవెల్ ఆఫీసర్స్ చాలా కాలంగా కంప్లైంట్ చేస్తున్నారు. అంటే కంప్యూటరైజేషన్ వచ్చిన తర్వాత పని తగ్గుతుంది అనుకున్నారు, బట్ పని చాలా పెరిగింది. అంతకుముందు ఒక్కళ్ళు చేస్తున్న పని ఇప్పుడు ముగ్గురు చేస్తున్న పని వాళ్ళు ఒక్కళ్ళని చేస్తున్న పరిస్థితి ఉంది అంటున్నారు. ఎంతవరకు అది వాస్తవం? అంటే కొంతవరకు ఇంటర్నల్గా జరిగేటటువంటి ఆపరేషన్స్ని కంప్యూటరైజేషన్ ద్వారా దానికి ఒక రకమైన డెవలప్మెంట్ జరిగింది. బట్ కంప్యూటర్ను కూడా ఒక వ్యక్తి ఆపరేట్ చేయాలి. అదే రకంగా ఈ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ని ఎక్స్చేంజ్ చేసుకునే ప్రాసెస్లో ఎక్కడెక్కడైతే కంప్యూటరైజేషన్ ఆఫీసెస్ ఉంటాయో వాళ్ళను కూడా ఎక్కువ మంది చేయాలి. కాబట్టి రిక్రూట్మెంట్ రేట్ కూడా ఆ రేట్లోనే వెళ్ళాలి. మాన్యువల్ బ్యాంకింగ్ నుంచి మనం అవునన్నా కాదన్నా ఖచ్చితంగా కంప్యూటరైజ్డ్ బ్యాంకులోకి వెళ్ళాలి. కాబట్టి ఆ అనివార్యమైన పరిస్థితిలో మనం వెళ్ళాం. అంతేగాని రిక్రూట్మెంట్ తక్కువ చేసుకుని దీనిలో వెళ్ళేటటువంటి అవకాశం లేదు. అది బట్ ఎప్పుడైతే మాన్యువల్ బ్యాంకింగ్లో ఒక క్వాలిఫికేషన్ ఎప్పుడైతే నిర్ణయించామో ఆ క్వాలిఫికేషన్ కంప్యూటరైజ్డ్ ఎన్విరాన్మెంట్లో లేదు. ఇప్పుడు కంప్యూటరైజ్డే కాదు, ఇవాళ పేపర్లెస్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ అనేక రకాలైనటువంటి డిమాండ్స్ ఉన్నాయి కస్టమర్ల ద్వారా. సో వాళ్ళందరినీ సాటిస్ఫై చేయాలంటే టెక్నికల్గా క్వాలిఫైడ్ అయిన వ్యక్తి, స్కిల్డ్ పీపులే మాత్రమే ఇక్కడ అవకాశం ఉంది. ఇవాళ అబ్సల్యూట్గా క్యాష్ డిపార్ట్మెంట్లో పనిచేసే వ్యక్తి కానీ ఇంకొక దాంట్లో కానీ సిస్టమ్ని ఆపరేట్ చేయకుండా
మాన్యువల్గా బ్యాంకింగ్ ఆపరేట్ చేసే విధానమే లేదు అసలు. లేదు. అవును. అంచేత ప్రతి ఒక్క వ్యక్తి బ్యాంకులో అధికారి కానీ ఎంప్లాయీ కానీ ఎవరైతే రిక్రూట్ అవుతారో ఖచ్చితంగా సిస్టమ్ని ఆపరేట్ చేయాల్సిందే. ఆపరేట్ చేయాలంటే వాడికి క్వాలిఫికేషన్ ఉండాలి, స్కిల్డ్ ఉండాలి. మరి స్కిల్డ్ వ్యక్తి కూడా నేను 10,000 రూపాయలు, ఇవాళ క్లరికల్ స్టార్టింగ్ శాలరీ బ్యాంకులో 15,000 రూపాయలు మాత్రమే. 15,000 రూపాయలకి ఏ ఎంప్లాయీ, ఏ క్వాలిటీ ఉన్నటువంటి వ్యక్తి లోపలికి వస్తారు? రారు. ఉండరు వాళ్ళు. అందుకని అవకాశం కోసం వెయిట్ చేస్తారు. మేము కూడా అనేది ఏమిటంటే ఎక్కువ జీతాలు మీరేం పే చేయకండి. ఇవాళ వివిధ రంగాల్లో పనిచేసే మీరు చెప్తున్న దాని ప్రకారం 15,000 జీతం 18,000 19,000 అవుతుంది. ఇంత చేస్తే మీరు అడిగిన జీతం ఇస్తే కూడా ఇంతకు మించి కాదండి. అవును, 20 కూడా కాదు యాక్చువల్లీ. ఒకవేళ మేము అడిగినటువంటి ఇప్పుడు 7,500కి దిగాం, ఓకే 7,500 నుంచి 7,000కి దిగుతాం, 6,500కు దిగుతాం, నో ప్రాబ్లం దాంట్లో. అవును. సో 20% దిగితే కూడా అల్టిమేట్గా మేము పనిచేస్తున్నటువంటి బ్యాంకింగ్ రంగం నిర్వీర్యం అయిపోవడానికి కాదు కదా మేము జీతాలు పెరిగేది. బ్యాంకులు నాశనం అయిపోయినా మాకు జీతాలు ఏమని అడగం కదా మేము. బ్యాంక్స్ ఈ రకంగానే ఉండాలి. కాకపోతే బ్యాంకులు ఈ రకంగా అవడానికి కారణమైన వ్యక్తులను వదిలేసి మీరు ఎవరైతే ఎన్పిఏలు క్రియేట్ చేశారో వాళ్ళకి ప్రమోషన్లు ఇస్తున్నారు, ఎవరైతే ఎన్పిఏలు క్రియేట్ చేశారో వాళ్ళకి పార్లమెంట్ సభ్యత్వాలు ఇస్తున్నారు, ఎన్పిఏలు కారణమైన వ్యక్తులకి మంత్రి పదవులు ఇస్తున్నారు. బట్ ఏమాత్రం కారణం కాని వ్యక్తులకి నేను జీతం ఏమనంటే ఎక్కడ కుదురుతుంది? ఇప్పుడు సో ఐ థింక్ మన టైం పూర్తిగా అయిపోయింది అండి. ఐ థింక్ మళ్ళీ ఒకసారి మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇవాళ మీరు సమ్మె చేస్తున్నారు. సో ఈ సమ్మె తర్వాత ఏంటి, నెక్స్ట్ ఏంటి? ఒక క్వశ్చన్. రెండోది, ఈ జీతాలు పెరిగినప్పుడు మీకు రెట్రాస్పెక్టివ్ ఉంటుందా ఉండదా? రెట్రాస్పెక్టివ్ అంటే మేము ఆల్రెడీ మేము వాళ్ళతో ఒప్పందాలు చేసుకుంది ఏంటంటే ఎప్పుడు వేజ్ రివిజన్ అయినా కూడా 2012 నవంబర్లో ఎక్స్పైర్ అయింది, అప్పటి నుంచే రావాలనేది ఆల్రెడీ మేము టేకప్ చేసాం, వాళ్ళు యాక్సెప్ట్ కూడా చేశాం. సో అది ఇంకో సంవత్సరం తర్వాత అయినా కూడా ఎఫెక్టివ్ డేట్ మాత్రం 2012 నవంబర్ నుంచి అవుతుంది. అయితే ఇవాళ జీతభత్యాలు మేము అడిగినటువంటిది ఏదైతే ఉందో మరి 5 సంవత్సరాలకి, ఇది 2012 2017 వరకు అయ్యేటటువంటిది. అంచేత మేము కూడా అడిగేది ఏమిటంటే న్యాయబద్ధమైనటువంటి జీతాలు ఇవ్వండి. మీరు జీతాలు పే చేసిన తర్వాత కూడా బ్యాంకింగ్ రంగం పచ్చగానే ఉండాలి, బ్యాంకింగ్ రంగం విస్తరించాలి. సో అంచేత మేము అడిగేది బ్యాంకింగ్ రంగంలో క్వాలిటీ పెరగాలి, ఖాతాదారులకు సరైనటువంటి సర్వీస్ చేయాలి, అగ్రికల్చర్ రంగానికి ఎనలేనటువంటి సర్వీస్ చేయాలి. వీటన్ని డిమాండ్స్తో అడుగుతున్నాం. అంచేత వేజెస్ ఎప్పుడు సెటిల్ అయినా కూడా అది 2012 నవంబర్ నుంచే ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మరింతగా మేము కష్టపడడానికి సిద్ధంగా ఉన్నాం. ఇవాళ నరేంద్ర మోడీ గారు చెప్పారు 3 కోట్ల అకౌంట్స్ని మేము ఓపెన్ చేయాలంటే బ్యాంకింగ్ రంగంలో ఎంప్లాయీ చాలా కష్టపడ్డారన్నారు. సో ఎవళ్ళు కష్టపడకుండా అవన్నీ కాలేదు కదా. సో పక్క నుంచి టైమింగ్స్ మాకు 6:30 గంటలు మాత్రమే సమయం. బట్ ఇవాళ ఏ బ్రాంచ్కి వెళ్ళినా కూడా 8 గంటలు పని చేయకుండా ఏ ఎంప్లాయీ లేడు. ఎవరు ఓవర్ టైం డిమాండ్ చేయటం లేదండి, ఎవరు చెయ్యం కూడా అట్లా. సో ఏ రకమైన డిమాండ్ కస్టమర్స్ నుంచి వస్తుందో అన్నీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. బట్ అపవాదు కూడా మా మీద ఏముందనంటే ఫ్రీక్వెంట్గా వీళ్ళు సమ్మెలు చేస్తున్నారు అనేటువంటి అపవాదం. మేము జీతభత్యాల కోసం చేస్తున్నటువంటి సమ్మె ఇదే. మేము ఎంత సమ్మె చేసినా 5 సంవత్సరాలకు ఒకసారి. కానీ కొన్ని ప్రాధాన్యత కలిగిన అంశాలు ఏమిటంటే ప్రభుత్వం ఏ రంగు ప్రభుత్వం వచ్చినా కూడా అది కాషాయ రంగైనా 3 రంగులైనా ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని ప్రైవేట్ రంగం చేయాలంటున్నారు. అది మాత్రం ఎట్టి బస్సులో మేము దాన్ని యాక్సెప్ట్ చేయం. ఐ థింక్ మరొక పెద్ద చర్చకు బహుశా దారితీస్తుంది. విల్ డూ ఇట్. మళ్ళీ ఒకసారి బ్యాంకింగ్ రంగంలో ఉన్న సమస్యలు ఏంటన్నది ఒకసారి మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు వచ్చినందుకు, మీ సమస్యను చక్కగా వివరించినందుకు. ఇది ఇవాళ ఎజెండా. తిరిగి రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు 99% టీవీ.